దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఈ మాట అన్నాడు చూడండి. ఇందాక 27వ వచనాన్ని చదువుకున్నాం, ఇప్పుడు 24వ వచనాన్ని చదువుకున్నాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. చాలమ్మా. ఇక్కడ బైబిల్లో మనం గమనిస్తే విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని చూచున్నట్టుగా స్థిర బుద్ధి అని వ్రాయబడింది. ఎక్కడ స్థిర బుద్ధి ఉందంట? ఒక తీర్మానం దగ్గర. ఏంటి ఆ తీర్మానం తెలుసా? నేను ఐగుప్తు రాజప్రసాదంలో ఉండాలనా, రాజప్రసాదాన్ని విడిచిపెట్టి దేవుని బిడ్డలతో ఉండాలనా, అంటే పాపముతో ఉండాలనా, దేవుని బిడ్డలతో ఉండాలనా? ఇక్కడ ఒక తీర్మానం చేయాల్సి వచ్చింది. ఎప్పుడైతే హీఈస్ ఇన్ ఎ డెసిషన్ మేకింగ్ సిచ్యువేషన్, హి హస్ టేకెన్ ఎ కాంక్రీట్ డెసిషన్, ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏంటి తెలుసా? దేవుని బిడ్డలతోనే ఉంటా. ఐగుప్తులో ధనం ఉంది, ఐగుప్తులో రాజకుమారుడు అంటే ఫరో తర్వాత నెక్స్ట్ ఎవరు? మోషేనే. అలాంటి క్యాడర్ మోషేది. ఒక్కసారి దాన్ని వదిలేసి అరణ్యంలో తిరిగేటువంటి వ్యక్తిగా మారిపోయాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు బైబిల్లో పౌలు అంటున్నాడు, మోషేకున్న బుద్ధి ఏంటి తెలుసా? ఆవేశంతో కూడిన బుద్ధి కాదు ఇది, అలవాటైనటువంటి బుద్ధి కాదు, స్థిరమైన బుద్ధి. ఐగుప్తుని విడిచిన తర్వాత దేవుడు లీడర్గా చేసి సూపర్, ఇంకా పరిపాలించుపో, ఇశ్రాయేలు అంతా నడిపించు అనలా. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. 40 సంవత్సరాలు దేవా, పాపాన్ని విడిచిపెట్టి వస్తే, ఐగుప్తుని విడిచిపెట్టి వస్తే, నేను లోకాన్ని విడిచిపెట్టి వస్తే, ఏంటి ప్రభా 40 సంవత్సరాలు గొర్రెలు మేపుతున్నావు? నేను ఐగుప్తులో ఉంటే బాగుండు కదా, ఐగుప్తులోనే ఉంటే సూపర్గా ఉండు కదా, ఐగుప్తులో ఉంటే ఎంజాయ్ చేసింది కదా, ఏంటిది అనుకోలేదు. స్థిరంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి స్థిరంగా ఉండకుండా చేసేది ఏంటి తెలుసా? దేవునిలో స్థిరంగా ఉండకుండా, విశ్వాసంలో స్థిరంగా ఉండకుండా, ప్రార్థనలో స్థిరంగా ఉండకుండా చేసేది ఏది తెలుసా? చూడండి, అదే 27వ వచనం, హెబ్రీ 11:27. ఎప్పుడు స్థిరముగా ఉండమంట మనము? విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక. 2 విషయాలు. స్థిరమైన బుద్ధి ఎప్పుడు ఉంటుందంటే భయపడక, నెంబర్ 1. నెంబర్ 2, అదృశ్యుడైన వానిని చూచున్నట్టుగా. అంటే మోషే ఎందుకు స్థిరంగా ఉన్నాడంటే 2. ఒకటి, నేనేంటి గొర్రెలు కాసుకుంటున్నానే, ఈ యొక్క అరణ్యంలో తిరుగుతున్నానే అని భయపడలేదు, స్థిరంగా ఉన్నాడు. రెండవదిగా బైబిల్లో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే అదృశ్యుడైన వానిని చూస్తున్నట్టుగా ఉన్నాడంట. అంటే ఏం చూస్తున్నాడు? అదృశ్యమైనటువంటిది ఏం చూస్తున్నాడు? దేవుని బిడ్డలారా, ఏం కనపడుతుంది మోషేకు? అరణ్యంలో గొర్రెలు మేపుతుండగా ఏం కనపడింది? దేవుని బిడ్డలారా, సాయంత్రం నేను ఆగిపోయాను. దేవా, అదృశ్యుడైన వానిని చూస్తున్నట్టుగా అంటే ఏం చూశాడు? అదృశ్యంగా ఏం కనపడుతుంది? ఏ వ్యక్తిని చూశాడు? ఎవరిని చూశాడు? జాగ్రత్తగా వినండి. 5 పుస్తకాలు మోషే రాశాడు. ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఎలా రాశాడు? ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ దేవుడు భూమిని ఎలా కలగజేశాడు, ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రెండవదిగా నోవహు గురించి అడిగింటాడు. నోవహు ఎలా, ఏం చేశాడు? నోవహుని గురించి చెప్పింటారు. నెక్స్ట్ కొంతమంది అబ్రహాం గురించి రాయడం మొదలుపెట్టాడు. అబ్రహాం ఇలా జీవించాడు, అలా జీవించాడు. ఇప్పుడు ఐగుప్తుని విడిచిపెట్టి 40 సంవత్సరాలు ఏం చేశాడు తెలుసా? వాళ్ళని అడగడం, రాసుకోవడం. రాస్తున్నప్పుడు అదృశ్యంగా ఉండేటువంటి నోవహు కనపన్నాడు. అరే, నోవహు జలప్రలయం లేనటువంటి దినాల్లో, అసలు మోపైన వర్షాన్ని గురించి ఎరగనటువంటి దినాల్లో స్థిరంగా నిలబడి ఆ ఓడని కట్టాడే. నేను కూడా అదే రకంగా ఉండాలి. దేవుడు అబ్రహామును పిలుస్తుండగానే ఊరును వదిలేసి వచ్చేసాడు, తన ఆస్తిని వదిలేసి వచ్చాడు. దేవుని బిడ్డలారా, చరిత్ర చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా? అబ్రహాము దగ్గర ఎంతమంది పనివారు ఉండేవాళ్ళు తెలుసా? అబ్రహాం ఇక్కడ ఉంటే అబ్రహాము పక్కన 400 టెంట్లు ఉంటాయంట. 400 టెంట్లో 400 కుటుంబాలు అబ్రహాము యొక్క గొర్రెలను, మేకలను పెంచేటువంటి వారు. అంత రిచ్ మ్యాన్. దేవుడు అన్నాడు, బయటికి వచ్చేసి అంటే స్థిరంగా దేవుని వెంబడించాడు. తన ఊరును వదిలేశాడు, దేవుని వెంబడిస్తూ వెళ్ళిపోయాడు. ఎప్పుడు కూడా నేను తిరిగి రావాలి అనుకోలేదు. నోవా ఓడగట్టడం ప్రారంభించాడు. ఏంటి ఇంత పెద్దదా, నా వల్ల కాదని మధ్యలో వదిలేసి వెళ్ళిపోలేదు. అబ్రహాం అనుకోలేదు, ఏంటిది అనుకోలేదు.
ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పౌలు అంటున్నాడు, మోషే ఎలా ఐగుప్తును వదిలిపెట్టాడు తెలుసా? తన ఎదుట స్థిరంగా ఉండేటువంటి నోవహును, తన ఎదుట స్థిరంగా ఉండేటువంటి అబ్రహామును, తన ఎదుట స్థిరంగా జీవించినటువంటి యాకోబు జీవితాలను చూస్తూ భయపడక 40 సంవత్సరాలను నడిపించాడు. హీ వాస్ ఎ గ్రేటెస్ట్ లీడర్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ భూమి మండలంలో ఒకే ఒక వ్యక్తిగా, అతనికి క్యాడర్ లేదు. ఒక వ్యక్తి నడిపించాలి అంటే అతని క్యాడర్ ఉండాలి, పార్టీ ఉండాలి, గ్రామ స్థాయి నుంచి ఉండాలి. క్యాడర్ ఉంటేనే నడిపిస్తాడు. లక్షల మందిని ఏ క్యాడర్ లేదు, అవలీలగా ఒక్కడే నడిపించాడు. ఎందుకు తెలుసా? దేవుని వైపు స్థిరంగా చూస్తున్నాడు. నీళ్ళు లేవా? స్థిరంగా దేవుని వైపు చూశాడు. యుద్ధం వచ్చిందా? స్థిరంగా దేవుని వైపు చూశాడు. ఇదైనా మన పరిస్థితి ఏంటి తెలుసా? అమ్మో వాళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏమవుతుందో, నేను ఇంతకుముందు ఇట్లా చేశాను కదా, మళ్ళీ ఇట్లే జరుగుతుందేమో. స్థిర బుద్ధి ఉండదు. అటు వెళ్తాం, ఇటు వెళ్తాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, ఏవేవో చేస్తూ ఉంటాం. అందుకే మన జీవితాల్లో స్థిరంగా ఉండం. దేవుడు స్థిరంగా వెంబడించే వ్యక్తినే దీవిస్తాడు. మోషే, వై యు ఆర్ బ్లెస్డ్? మోషే అంటాడు, రాజాగ్రహానికి నేను భయపడలేదు, అదృశ్యంగా కనబడుతున్న వాటిని చూస్తూ విశ్వాసంతో ముందుకెళ్ళిపోయాను. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎందుకు పక్కకి వెళ్ళిపోతావు తెలుసా? బైబిల్ దానికి కారణం చెప్తుంది. ఎందుకు స్థిరంగా ఉండడం తెలుసా? చూడండి, తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాను. పౌలు అంటున్నాడు తెస్సలోనిక సంఘానికి రాస్తూ, నేను ఒక వేడుకోలు, ఒక కోరిక, ఒక ప్రార్థన కలిగి ఉన్నాను. వాట్ ఈస్ మై ప్రేయర్ అండ్ వాట్ ఈస్ మై డిజైర్ అండ్ వాట్ ఈస్ మై ప్యాషన్ అంటే, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా ఉండవలను. స్థిరంగా ఎందుకున్నావు తెలుసా? తొందర ఎక్కువ. తొందరపడేటువంటి వ్యక్తి స్థిరంగా ఉండడండి. తొందరపడేటువంటి స్థిరంగా ఉండడు. నా జీవితంలో జరిగినటువంటి సంఘటన నేను చెప్తాను. ఏంటి అదంటే, నేను చిన్నప్పుడు సండే స్కూల్లో ఏ ఎగ్జామ్ రాసినా నా టార్గెట్ ఏంటంటే ఐ మస్ట్ బి ఫస్ట్. సండే స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ అంటే సుధీర్కి తప్ప ఇంకెవరికి ఉండకూడదు. కష్టపడి చదివేవాడిని. సో 5, 6, 7, 8వ తరగతికి వస్తుండగానే నెత్తికి ఎక్కింది గర్వం. నేనే, ఎవ్వడున్నాడు ఫస్ట్ నేనే అని. ఏం చేశాను తెలుసా? పరీక్షకు పోయి కూర్చొని పరీక్ష రాసిన తర్వాత అందరికంటే ముందు ఫస్ట్ ఇవ్వాలి. ఫస్ట్ ప్రైజే రావడం కాదు, అందరికంటే ఫస్ట్ ఇవ్వాలని 15 నిమిషాల ముందే పేపర్ ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత అక్కడ టీచర్ అంటుంది, ఒకసారి కూర్చొని చూసుకో సుధీర్, ఒకసారి కూర్చొని చూసుకో. టీచర్, నేను కరెక్ట్ రాశాను అని బయట ఏం చెప్పాలా, లోపల అనుకొని తీసుకోండి టీచర్, అయిపోయింది రాసేసాను. లోపల ఏంటి తెలుసా? స్థిరంగా లేను. అది రాసిన ఆన్సర్ కరెక్టా కాదా చూసుకోలే. ఒక వారం తర్వాత సండే స్కూల్ ప్రోగ్రాంలో అనౌన్స్మెంట్, ఫస్ట్ ప్రైజ్ గోస్ టు, ఇంకా లేబోతున్నా అంటున్నాగానే వేరే పేరు చదివారు. తమాను కూర్చున్నా, అరే ఏంటిది ఫస్ట్ ప్రైజ్ వేరే వాళ్ళకి పోయిందే. లేబోతున్నా, ఇంకా అందరు నా సైడ్ చూస్తున్నారు. ఇంక ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ అందరు ఎదుట తలదించుకున్నాను. సెకండ్ ప్రైజ్ గోస్ టు, మళ్ళీ అందరు నా సైడ్ చూశారు, రాలా. థర్డ్ ప్రైజ్ గోస్ టు సుధీర్. పోబుద్దిగాల. ఎందుకు తెలుసా? తొందరపాటు ఒక వ్యక్తి జీవితంలో స్థిరంగా ఉంచదు. తొందర ఎక్కువైందనుకో, ప్రార్థన చేయడంలో తొందర ఎక్కువ, ప్రార్థన చేయడంలో కదా. మనం ఏం ప్రార్థన చేస్తున్నామో తెలియక తొందరలో ప్రార్థన చేస్తుంటాం కదా. ఏమని ప్రార్థన చేస్తాం తెలుసా? యేసుప్రభు ఏమంటాడు తెలుసా? మీరు నా నామమున దేన్ని బంధిస్తారో దాన్ని పరలోకమందు నేను బంధిస్తానంటే మనం ఏం చేస్తాం తెలుసా? మన ప్రార్థన తొందరలో ఏమని ప్రార్థన చేస్తాం తెలుసా? యేసు నామమందు అడుగుచున్నాం ప్రభువా మీరు బంధించండి. యేసుప్రభుకు చెప్తున్నాం, మీ పేరుతో మీరే బంధించుకోండి ప్రభువా. ఏమని అర్థం అండి ఇది? మనం చేస్తాం, గట్టిగా చేస్తాం, యేసు నామమందు అడుగుచున్నాను ప్రభువా, యేసయ్య మీరు బంధించండి. యేసుప్రభు ఏమని చెప్పాడు బైబిల్లో? తొందర ఎక్కువ మనకు కదా. దేవుని బిడ్డలారా, తొందరపడేటువంటి వ్యక్తి ప్రార్థనలో కూడా తప్పులు చేస్తాడు. తొందరపడేటువంటి వ్యక్తి జీవితంలో తప్పులు చేస్తాడు. తొందరపడేటువంటి ప్రతి దాంట్లో తొందర ఎవరికి ఉంటుందో, తొందరగా ఎవరు ఉంటుందో వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాలు దూరం అయిపోతాయి. దేవుడు అంటున్నాడు, మోషేకు తొందర లేదు, 40 సంవత్సరాలు వెయిట్ చేశాడు. యేసు ప్రభువా నీకేమైనా తొందర ఉందా?
30 సంవత్సరాలు, 3.5 సంవత్సరాల పరిచర్య కోసం 30 సంవత్సరాలు భూలోకంలో జీవించావా? యేసుప్రభు అంటాడు నాకు తొందర లేదు. కానీ ఈ మధ్యలో ఉండేటువంటిది ఏంటి తెలుసా? మన కల్చర్ ఏంటి? ఫాస్ట్. ఫుడ్ ఫాస్టే, డౌన్లోడ్ ఫాస్టే, అప్లోడ్ ఫాస్టే, డ్రైవింగ్ ఫాస్టే, మాటలు ఫాస్టే. ఎంత అంటే సెల్ ఫోన్ యూజ్ చేయడం కూడా. మనము ఇప్పుడు లైవ్ చూస్తుంటారు కొంతమంది అని అనుకుంటారేమో, సెల్లో టకాన్ అట్లా అంటారు. ఎంత తొందర తెలుసా వాళ్ళకు? అంత ఫాస్ట్గా ఉంటారు వాళ్ళు. తప్పుడు పని చేయడంలో ఫాస్టే, అన్నిట్లో ఫాస్టే. సాతాను ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఫాస్ట్గా ఉండడం బెస్ట్ అని చెప్పి నిన్ను పడగొడతాడు. ఎంత తొందర ప్రార్థన. ఉదయాన్నే యేసు ప్రభువా ఈరోజు అంతట్లో మాకు సాయం చేయండి, దీవించు, మన యేసునామమున అడుగుచున్నాను. కూర మాడిపోతుంది, పిల్లలతో కొట్లాట. ఎందుకు తొందర ఎక్కువ? ఉదయాన్నే తొందర ఎక్కువ. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటాడు. చంచలమైన బుద్ధి లేకుండా మోషే స్థిరంగా దేవుని వెంబడించాడు. ఎంత స్థిరం అంటే ఒక్కసారి ఐగుప్తును విడిచిపెట్టాడు, ధనధాన్యాలను విడిచిపెట్టాడు, పాపాన్ని విడిచిపెట్టాడు, అంతే వెళ్ళిపోవడం ప్రారంభించాడు. అందుకే ఒక ఇంగ్లీష్ పాట ఉంటుంది, అద్భుతమైన పాట. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో క్వశ్చన్ ఆఫ్ టర్నింగ్ బ్యాక్. ఈరోజు దేవుని కోసం తీర్మానం చేసుకున్నాం, పరిశుద్ధంగా జీవిస్తానని, ప్రార్థన చేస్తానని, బైబిల్ చదువుతానని. ఎంత స్థిరంగా ఉన్నాం మనం? మన జీవితాల్లో మన బుద్ధి తొందరపడేటువంటి బుద్ధ, చంచలమైనటువంటి బుద్ధ. దేవుని బిడ్డలారా, చంచలమైన బుద్ధి గలవారు అవివేకులగుదురు అని యెషయా గ్రంథం 29:24 రాయబడి. చంచలమైన బుద్ధి కలిగిన వారు తొందరగా అవివేకులైపోతారు, బుద్ధిహీనులుగా మారిపోతారు. ఈరోజు తొందరపాటు నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నామా? తొందరతో మనం ప్రార్థనలు ఏమైనా చేస్తున్నామా? మిగతా విషయాల్లో అన్నం తినేటప్పుడు తొందర ఉంటుందా? లేదు. ఆరాంశ అందరితో అదే ప్రార్థన అవుతుండగానే తొందర, వాక్యం దగ్గర తొందర. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. త్వరపడి చంచల మనస్కులు కాక మీరేం చేయాలి? భయపడక అదృశ్యుడైన వారిని చూచున్నట్టుగా స్థిరబుద్ధి కలిగి జీవించండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. మనలో ఉండాల్సిన బుద్ధి ఏంటి తెలుసా? స్థిరమైన బుద్ధి. స్థిరమైన బుద్ధి. అంత బాగుందా? ఉదయం జూమ్ ప్రేయర్లో ఉంటాం, గురువారం ప్రార్థనలో ఉంటాం, ఆదివారం ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్లో ఉంటాం. ఇది ఎంతవరకు ఉంటుందో తెలుసా? కొంచెం ఆవేశంలో ఉంటుంది. జనవరి మొదటి వారంలో ఇలాంటి బ్యాచ్లు చాలా ఉంటాయి. దేవుడు వాగ్దానం ఇవ్వాలని ప్రార్థన చేసే మెల్లగా తగ్గిపోతుంది. ఇంకా జూమ్ ప్రేయర్ ఉండదు, అది తగ్గిపోతుంది, ఇది తగ్గిపోతుంది. లాస్ట్కి చర్చికి లాస్ట్లో కానుకేసి వచ్చే బ్యాచ్కి తయారైపోతారు. ఆ తర్వాత లోకంలో కనపడతారు. స్థిరంగా ఉండాలి. 3 పూటలు తినడంలో స్థిరంగా ఉన్నాం, ఉద్యోగానికి వెళ్ళడంలో స్థిరంగా ఉన్నాం. దేవుని విషయాల్లో ఎంత స్థిరంగా ఉన్నామో ఆలోచించండి. దేవుడు అంటున్నాడు స్థిర బుద్ధి కలిగిన వ్యక్తులుగా ఉండాలి. సొలొమోను, నీ జీవితంలో ఆశీర్వదించబడాలి అంటే శ్రేష్టమైన పరిపాలన అందించాలి, స్థిరమైన బుద్ధి కలిగి జీవించు. కానీ సొలొమోను జీవితంలో చివరి దినాల్లో తన భార్యల ప్రేరేపణతో అతడు దేవుని నుంచి దూరం అయిపోయాడు. చంచల మనస్కుడై అతడు తన జీవితంలో చెడిపోయాడు. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే 7వ బుద్ధి స్థిరమైన బుద్ధి. స్థిరమైన బుద్ధి. ఈరోజు మొదటిగా మనం నేర్చుకున్నటువంటి బుద్ధి ఏంటి? స్వస్థ బుద్ధి. రెండవదిగా ఈరోజు నేర్చుకున్నటువంటిది స్థిరమైన బుద్ధి. చివరిదిగా ఒక భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే, దేవుని దృష్టిలో బుద్ధిమంతులైతే, మన దృష్టిలో మనం కాదు, దేవుని దృష్టిలో బుద్ధిమంతులమైతే ఏం చేస్తామంట? ఎవరు అనేకులను నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు తిప్పుదురో. నాకు అనుకూలంగా మార్చుకున్న వచనాన్ని, అంటే నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో అని బైబిల్లో వ్రాయబడింది. దాన్ని కొంచెం నేను ముందుకు తీసుకొని వచ్చాను. ఎవరు అనేకుల నీతి మార్గం అనుసరించినట్లు తిప్పుతారో వారు బుద్ధిమంతులు అంటండి. అంటే స్థిరంగా ఉండేటువంటి వారు మాత్రమే కాదు, లేకపోతే మన జీవితంలో భయపడక ఉండేటువంటి వారుగా మాత్రమే కాదు, ఎవరు అనేకులను నీతి మార్గం వైపు తిప్పుతారో. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. నీతి మార్గం వైపు అనేకులను త్రిప్పాలంట. నాకు అనిపించింది, ఏంది నీతి మార్గం అంటే లంచం తీసుకోకుండా జీవించేది నీతి మార్గమా? సిగరెట్ తాగకుండా జీవించేది నీతి మార్గమా? లేకపోతే సినిమాలకు పోకుండా ఉండేటువంటి జీవితమా? చాలామంది ఏమనుకుంటారంటే, నేను సినిమా చూడని నీతి మంది, నా ఫ్రెండ్స్ ఇంతమంది ఉన్నారు సినిమాలు చూడని వాళ్ళు,
ఇంతవరకు ఎప్పుడు సినిమాలకు పోలేదు వాళ్ళు, ఇంతవరకు ఎప్పుడు సిగరెట్ తాగలేదు వాళ్ళు, ఇంతవరకు ఎప్పుడు కూడా వాడు చెడు పనులు చేసినట్టుగా వాళ్ళు చెప్పారండి. అంటే వాళ్ళందరూ నీతి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళ కాదు. నీతి మార్గం అంటే లంచం తీసుకోకుండా సిగరెట్ తాగకుండా ఉండేది మార్గం కాదు. అది నీతి మార్గం అంటే ఏంటి తెలుసా? నీతి మార్గం ఒక ప్రత్యేకత ఉంది ఆ మార్గానికి. ఆ ప్రత్యేకత ఏంటి తెలుసా? కీర్తనలు 23వ కీర్తన 23వ కీర్తన 3వ వచనం. 23వ కీర్తన 3వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో. ఏ మార్గమ్మా అది? నీతి మార్గము. ఏ మార్గం అది? నీతి మార్గం. దావీదు అంటున్నాడు, తన నామమును బట్టి నన్ను నీతి మార్గంలో ఎట్లా వచ్చావు దావీదు నీతి మార్గంలోనికి? మొదటి వచనంలో అంటాడు, యెహోవా నా. అంటే దావీదుకు అంతకుముందు వేరొకరు కాపరిగా ఉన్నారు, పాపం అనేటువంటిది కాపరిగా ఉన్నది, లేకపోతే ఇంకొకటి కాపరిగా ఉన్నది. దాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని మార్గంలోనికి వచ్చాడో దావీదు అంటున్నాడు, దేవా నువ్వు నా కాపరి అయితే నా మార్గం మారిపోయింది, నేను నీతి మార్గంలో. అది నీ మార్గం, దేవుణ్ణి కాపరిగా కలిగినటువంటి మార్గం, దేవుని వెంబడించేటువంటి మార్గం, దేవుడు ముందు పెట్టుకొని వెనక నడిచేటువంటి మార్గం, దేవుని ప్రక్కగా తీసి నడిచే మార్గం కాదు అది. నీతి మార్గం అంటే దేవుడే కాపరి, ఇంకా నాకు ఎవరు కాపరి కాదు, నా డబ్బు నాకు కాపరి కాదు, నా ఉద్యోగం నాకు కాపరి కాదు. ఈ దినాల్లో దేవుడు కాపరి కాకుండా మారిపోయినటువంటి పరిస్థితులు వచ్చేసాయి. వ్యాపారం కాపరైపోతుంది. అదే కదా మనం వింటూ ఉంటాం, పాటక దేవుళ్ళందరికీ వందనాలు. దేవుడు ఎవడు? పాఠకుడు. సినిమా ప్రేక్షకులకు అందరికీ వాళ్ళు ఎవరు? దేవుళ్ళు. మనం షాప్ దగ్గర పోయినాం అనుకో, షాప్ దగ్గర ఆశ్చర్యం అవుతుంది నాకు అప్పుడప్పుడు. వినియోగదారుడైన కొనేవాడు కూడా దేవుడే. ఎవడు దేవుడు కాదు? సినిమా చూసేవాడు దేవుడే, పేపర్ చదివేవాడు దేవుడే, కొనేవాడు దేవుడే. నాకు అనిపిస్తుంది ఎంతమంది దేవుళ్ళు భారతదేశంలో. చాలామంది అంటారు కోట్ల కొలది కోట్లాది దేవతలు కదా. మనకు కోట్లు కాదు, భారతదేశ జనాభా ఎంత ఉందో దేవతలు కూడా అంతే ఉన్నారు. నీతి మార్గం అనుసరించడం అంటే నీ దేవుడే నీ ముందు ఉంటాడు, ఇంకా వేరొకటి ఉండదు, వేరొకరు ఉండరు. ఒక వ్యక్తి కానీ ఒక శక్తి కానీ ఏది ఉండదు. నీ దేవుడే నీ కాపరిగా ఉంటాడు. ఆ మార్గంలోకి ఎవరిని తిప్పుతారో వాళ్ళు బుద్ధిమంతులంట. అంటే దేవుడు కాపరిగా లేనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుని కాపరిగా పరిచయం చేసి ఆ వ్యక్తి మార్గముని నీతి మార్గంలోనికి నడిపిస్తే వాళ్ళు బుద్ధిమంతులంట. చర్చికి వస్తే వెళ్ళిపోతున్నావు చూసావా, ఒక రకమైన బుద్ధిమంతునివే నువ్వు. బైబిల్లో వ్రాయబడింది, బుద్ధిమంతులైతే నీతి మార్గం అనుసరించున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. ఒకరిని తీసుకొని వచ్చి కాలర్ ఎగరేయకు, అనేకులు కావాలి, అనేకులు రావాలి. ఇది నాన్న ఎవరో ఒకరిని తీసుకొని వచ్చావు, నీ కుటుంబాన్ని తీసుకొని వచ్చావు, ఒక్కరినేనా? దేవుని యొక్క వాక్యం. బుద్ధిమంతులైతే అనేకులను అనేకులను అనేకులను. దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి గుంపులో ఉండాలి? నేను వస్తున్నా చాలే ప్రభా, నా కుటుంబం వస్తుంది చాలే ప్రభా. ఇది బుద్ధిమంతుని లక్షణం కాదు. బుద్ధిమంతుని లక్షణం ఏంటంటే నీతి మార్గానికి అనేకులను ఎవరు తిప్పుతారో, అనేకులను ఎవరు తిప్పుతారో. లెట్ us utilize every opportunity to share the good news of Jesus. యేసయ్యను గురించి మనం అందిస్తాం. యేసయ్య ఎవరో తెలియజెప్పుదాం. దేవుని బిడ్డలారా, బ్రదరన్ అసెంబ్లీని ప్రారంభించినటువంటి ఫాక్స్ ద్వారా ఒక ఆయన ఉన్నారండి. ఆయన ఎవరు తెలుసా? హీఈస్ ఎ వెరీ గుడ్ రెజ్లర్. మనిషి చాలా భారీ కాయంగా ఉంటాడని చెప్తారు, చాలా హైట్ వెయిట్ దొర. ఆయన ఏం చేసేవాడు తెలుసా? సంఘాలను ఎట్లా స్థాపించాడు తెలుసా? ఆయన అనంతపూర్లో ఎక్కువగా జీవించాడు అని చెప్తారు. ఈ ప్రాంతాలకు కూడా వచ్చాడు ఆయన అనంతపూర్లో వీధుల్లో ఎక్కడొక వీధుల్లో సడన్గా ఒక వీధి సెంటర్లో నిలబడి తన షర్టు తీసేసి మల్లయోధునిలాగా ఇంకొక వ్యక్తితో కుస్తీ పడతాడండి. అందరూ చూడడానికి వస్తారు. చూసిన తర్వాత ఆ పోటీ చూసిన తర్వాత లేచి అక్కడ దేవుని యొక్క సువార్తను అందించేవాడు. ఎట్లా సంఘాల్లోనికి ప్రజలు వచ్చారో తెలుసా? తనకు మల్ల యుద్ధం చేయడం దేవుడు తనకిచ్చిన తలాంతు, దాన్ని ఉపయోగించుకొని వీధి కూడల్లో ఆయన దేవుని సువార్తను చెప్పేటువంటి వాడు. దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు అట్లా వీధుల్లో చేయమంటే ఇంకెట్టుండో మనం. ఆయన ఎంత భారం కలిగిన వ్యక్తులంటే ఆ దినాల్లో సేవ చేసిన వారు. ఈ దినాన ఎవరో ఒక్కరు, నేను వచ్చాను ఆదివారం ఒకసారి వచ్చాను జాలే, లేకపోతే బేస్తవారం ఒకసారి వస్తున్నాను జాలే అనుకునేటువంటి తృప్తి పడేటువంటి జీవితం కాదు. వాళ్ళు కాపరిగా దేవుని కలిగి అనేకులను ఎవరు తిప్పుతారో వాళ్ళు బుద్ధిమంతులు.
ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటున్నా, నీవు బుద్ధిమంతుడవైతే దేవుని దృష్టిలో, నీ బుద్ధి సరి అయినటువంటి బుద్ధి అయితే, యూ విల్ నాట్ బి సాటిస్ఫైడ్ విత్ యువర్ కమింగ్. నీవు దేవుని దగ్గరికి రావడాన్ని బట్టి నీవు తృప్తి పడవు. అనేకులు కావాలి ప్రభా, అనేకులు రావాలి ప్రభా, అనేకులు దేవుని దగ్గరికి నా ద్వారా రావాలి ప్రభా. దేవుని బిడ్డలారా, కడపలో నేను పేరు చెప్పదలుచుకోలేదు, కానీ ఎందుకంటే కొన్ని కారణాలను బట్టి ఒక అంకుల్ చనిపోతే ఆయన శరీరాన్ని చర్చిలోనికి తీసుకొని వచ్చి ఆ శరీరాన్ని అక్కడ పెట్టి అందరూ చూస్తూ ఉంటే పాటలు పాడుతూ ఉన్నారు. పాటలు అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి స్టేజ్ పైకి వచ్చి అంకుల్ గురించి చెప్పారు. ఏమని చెప్పాడంటే, నేను ఇదే కడపలో ఒక స్కూల్లో ఆయన ఒక టీచర్గా ఉన్నాడు, మా సార్ ఆయన దగ్గర నేను చదువుకున్నాను. చనిపోయిన వ్యక్తి యొక్క వయసు 80 సంవత్సరాల పైన ఉంటుంది. ఆయన ఉద్యోగం చేసేటప్పుడు ఆయన దగ్గర చదువుకున్నాడంటే ఈయన. ఇప్పుడు వచ్చిన ఆయన వయసు ఎంత ఉంటుందంటే, చనిపోయిన వయసు 80 సంవత్సరాలు, వచ్చిన ఆయన వయసు ఎంత తెలుసా అండి? ఆయన వయసు దాదాపు 55, ఇంకా రిటైర్మెంట్ ఎడ్జ్లో ఉన్నాడు. ఆయన స్టేజ్ పైకి వచ్చి చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? నేను క్రైస్తవ కుటుంబం నుంచి రాలేదు. వెన్ ఐఎమ్ స్టడీయింగ్ మై 10th క్లాస్లో ఈయన మంచిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ కలిగిన వ్యక్తి. సార్ దగ్గరికి నేను వెళ్ళేటువంటి వాడిని, నా డౌట్లు చెప్పండి అంటే అద్భుతంగా సబ్జెక్ట్ చెప్పేవాడు. ఆ తర్వాత నేను మంచి మార్కులతో పాస్ అయ్యాను. సార్ దగ్గరికి వెళ్తే, నేను క్రైస్తవుని కాదు, సార్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ ఏంటంటే ఒక బైబిల్. ఆ బైబిల్లో ఒక మాట రాసి ఇచ్చాడంట. ఆయన బైబిల్ చూపుతూ చెప్పాడు, నా సార్ ఇచ్చిన గిఫ్ట్ ఇది. దీంట్లో ఒక మాట రాశాడు, ఆశీర్వదించబడాలి అంటే యేసు వైపు చూడు. దట్ వాస్ ద సెంటెన్స్. నువ్వు దీవించబడాలంటే, అన్ని రకాలుగా దీవించబడాలంటే యేసు వైపు చూచు. అప్పుడు ఆ బైబిల్ను చూసినప్పుడు, ఈయన ఏంది మత మార్పిడి చేస్తున్నాడే, ఈయన ఏంది భక్తి గురించి మాట్లాడుతున్నాడే, ఏమని అనుకుంటాడని దగ్గర పెట్టుకున్నాను. కానీ నా జీవితంలో ఒకానొక రోజు ఈ బైబిల్ను చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదివాను. ఈరోజు ఒక ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ ఒక సంఘాన్ని నడిపించే కాపరిగా ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. అదండి, నీకు వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఎవరు అని నాకు అనిపించింది, ఆయన వేరే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అదే పనిగా చనిపోతే వచ్చి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటి సాక్ష్యం? ఒకానొక రోజు సువార్త ఏం చెప్పలే, గంటలు ఏం చెప్పలేదు, ఒక బైబిల్ ప్రజెంట్ చేశాడు. దట్స్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ హిమ్ టు చేంజ్ హిస్ లైఫ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు బుద్ధిమంతులు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో దేవుడు మనలో ఈ బుద్ధిని చూడగలుగుతున్నాడా? ఒకటి స్వస్థ బుద్ధి, రెండవది స్థిరమైన బుద్ధి, మూడవది అనేకులను ప్రభువైపు తిప్పే బుద్ధి. అంత్య దినాల్లోనికి వచ్చాం. దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని గురించి బైబిల్ ఒక మాట చెప్తుంది, నరుని జీవితం నీటి బుడగ లాంటిది, ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. కానీ అంతలోపే నీ జీవితంలో బుద్ధిమంతునిగా నేను కనబడాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో స్వస్థ బుద్ధి ఉందా? స్థిరమైన బుద్ధి ఉందా? అనేకులను నీతి మార్గానికి నడిపించే బుద్ధి ఉందా? లేకపోతే ఈరోజు దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. దానియేలు 12:3 చెప్తుంది, బుద్ధిమంతులు ఎవరు తెలుసా? ఎవరి బుద్ధి మంచి బుద్ధి అంటే ఎవరు అనేకులను నీతి మార్గం వైపు తిప్పుతారో. ఈరోజు అనేకులను తిప్పుతున్నావా? లేకపోతే నీవే పాపం వైపు తిరిగిపోతున్నావా? దేవుడు నీ కాపరి కాకుండా ఎవరో నీ జీవితాన్ని నడిపించే దరిద్రమైన స్థితిలోనికి వెళ్ళిపోయావా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, దేవా నిన్ను విడువక నా జీవితంలో నా బుద్ధిని మార్చు ప్రభా. దేవా నా జీవితంలో నీ యొక్క కార్యాలు జరిగించు ప్రభా. తండ్రి, మాలో స్వస్థ బుద్ధి లేకుండా అనవసరమైన పొంగు, అనవసరమైనటువంటి కార్యాలు మా జీవితంలో ఏది ఉన్నాయో నీ యొక్క శక్తి ఇప్పుడు పనిచేయును గాక. మా ఒక్కొక్కరికి స్వస్థ బుద్ధి కలుగును గాక.
యేసు నామమందు మాకు స్వస్థ బుద్ధి కలుగునుగాక. మాలో స్వస్థ బుద్ధి లేకుండా మా జీవితాల గర్వము గాని ఓవర్ లో ఎస్టిమేషన్ గాని మా జీవితాల్లో ఉంది ప్రభా. అందుకే ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. మాకు మేమే బుద్ధిమంతులం అనుకునే వారమైనా మాకు మేమే బుద్ధిహీనులం అనుకునే వారుగా మారిపోతున్నాం నాయన. దేవా మమ్మల్ని దర్శించండి. నీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మీ బలమైన ఆత్మ కార్యాలు స్వామి మీరు జరిగించండి. శక్తి కలిగిన దేవుని కార్యాలు మేము చూచుదుముగాక. మహిమ కలిగిన దేవుని కార్యాలు మేము చూచుదుముగాక. యేసు నామమందు మీ బలమైన ఆత్మ కార్యములు జరుగునుగాక. యేసయ్యా మీరు జరిగించండి నాయన. మా జీవితంలో ప్రభువా తండ్రి స్థిరమైన బుద్ధి లేదు ప్రభువా. తండ్రి మా జీవితంలో మాకు నచ్చిన విధానంలో మేము జీవిస్తున్నాం ప్రభా. నచ్చితే ప్రార్థన, నచ్చితే బైబిల్ చదవడం, నచ్చితే పరిశుద్ధంగా తండ్రి మా జీవితాల్లో మాకు నచ్చిన విధానంలోకి మేము వస్తున్నాం. కానీ స్థిరమైన జీవితంలో లేదు నాయన. యేసు నామమందు శారీరక బలహీనతలను బట్టి కానీ, శోధనలు బట్టి కానీ, కృంగుదలను బట్టి కానీ, నిరాశను బట్టి కానీ, భయమును బట్టి కానీ మా జీవితాల్లో ప్రభు స్థిరమైన బుద్ధి లేకుండా పోతూ ఉండే ఇప్పుడు దేవుని శక్తి పని చేయునుగాక. మేము స్థిరముగా ఉందుముగాక. తొట్టిల్లకుండా ఉందుముగాక. పడిపోకుండా ఉందుముగాక. యేసు నామమున మేము స్థిరముగా నిలబడుదుముగాక. ఏ పరిస్థితుల్లో అయినా మా దేవుడున్నాడు, మా దేవుడున్నాడు, మా దేవుడున్నాడని స్థిరంగా నిలబడుదుముగాక. తొట్టిల్లపోయేటట్లు చేసే అంధకార శక్తులకు అధికారం యేసు నామమున వ్యర్థమైపోవునుగాక. దేవా మా జీవితాల్లో నశించిపోయే ఆత్మల కొరకైన భారము కలుగునుగాక. నీతి మార్గంలోనికి యెహోవా కాపరిగా కలిగిన మార్గంలోనికి మేము అనేకులను తిప్పే ఆ భారం మాకు కలుగునుగాక. దేవా సమయాన్ని వ్యర్థం చేయక, సమయాన్ని దుర్వినియోగపరచక, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మా సమయం కొద్దిగాని మీరు అక్కడ త్వరలోని గుర్తించినైనా బుద్ధిమంతులంగా అనేకులను నీతి మార్గంలోనికి తిప్పే కృప మా ఒక్కొక్కరికి కలుగునుగాక. ఆ భారము, ఆ యొక్క కృప మా ఒక్కొక్కరికి కలుగునుగాక. పరిచర్యకు వస్తున్న ప్రతి ఒక్కరు అనేకులను తిప్పుదురుగాక. అనేకుల నీతి మార్గం వైపు తిప్పుదురుగాక. దేవా మీ కార్యాలు మీరు జరిగించండి తండ్రి. మీకే స్తోత్రము తండ్రి. ఇప్పుడు తండ్రి ఎవరు ఏ అనారోగ్యంతో ఇక్కడికి వచ్చినా, ఏ సాతాను బంధకాల్లో ఇక్కడికి వచ్చినా, ఏ అలవాట్లలో బంధించబడి ఇక్కడికి వచ్చినా, ఏ అక్రమ సంబంధం కలిగి ఇక్కడికి వచ్చినా, ఏ యొక్క సాతాను శక్తుల చేత పీడింపబడుతూ ఇక్కడికి వచ్చినా, ఏ దురాత్మ శక్తులకు ప్రభావం ఇంట్లో కలిగి డిస్టర్బ్ అవుతూ ఇక్కడికి వచ్చినా నా దేవుని శక్తి దిగివచ్చునుగాక. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అడుగుతున్నాను ప్రభా. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముతుందని సెలవించావు ప్రభా. ఇప్పుడు దేవుని శక్తి కమ్ముకొనుగాక. ప్రతి పాప అధికారము క్యాన్సల్ అయిపోవునుగాక. స్వస్థతగా అవసరమైన వారికి యేసు నామమందు స్వస్థత కలుగునుగాక. విడుదల అవసరమైన వారికి యేసు నామముతో ప్రతి సాతాను బంధకము తెగిపోవునుగాక. దేవా మీ కార్యములు జరుగునుగాక. మీకే వందనాలు చెల్లిస్తూ దేవా మా జీవితాల్లో మేము మీరు కోరుకున్న బుద్ధి కలిగిన వారంగా జీవించడానికి సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం
ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.